డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. మోయినాబాద్ డ్రగ్స్ కేసుపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రజాప్రతినిధులు యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ మహేష్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తాండూరులో డ్రగ్స్ రోహిత్ తో పాటు ఏలూరు ఎంపీ కూడా పుట్ట మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. పుట్ట మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ కూర్చొని డ్రగ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా దిగజారి పని చేశారు కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేవాడు పట్టుకుంటున్నాం కానీ సరఫరా చేసేవాడు ఎవరు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. మీకు ఆ గవర్నమెంట్, ప్రతిదీ గవర్నమెంట్, పార్లమెంట్ సభ్యుడు దాన్ని పాల్గొనంటే అంతకన్నా విచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతా ఉన్నారు.